గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా రాజ్కోట్ విమానాశ్రయంలో టెర్మినల్ వెలుపల పైకప్పు కూలిపోయింది. ప్యాసింజర్ పికప్ అండ్ డ్రాప్ ఏరియా వెలుపల పైకప్పు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జబల్పూర్ ఎయిర్పోర్ట్ షెడ్ కూలిపోయింది. 450 కోట్ల రూపాయలతో జబల్పూర్లో కొత్తగా నిర్మించిన దూమ్నా విమానాశ్రయం షెడ్ తొలి వర్షంలోనే కారుపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్ వీడియోస్ను షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం మోడీ టెర్మినల్ ప్రారంభించారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన దూమ్నా విమానాశ్రయం ఎగువ బాల్కనీ అకస్మాత్తుగా పడిపోయింది. ఈ సమయంలో అక్కడ నిల్చున్న ఓ అధికారి కారు తీవ్రంగా ధ్వంసమైంది. हीरासर इंटरनेशनल एयरपोर्ट पर धूम टूटी।